జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో కుటుంబ వ్యవస్థను గురించి తెలుసుకున్నారు. అటువంటి కుటుంబ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేటటువంటి భార్యాభర్తలను గురించి, వాళ్ళ అనుబంధాన్ని గురించి ఈరోజు వివాహ వ్యవస్థ ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి కుటుంబ వ్యవస్థ ఆవిర్భావం అనేది మంచి ఉద్దేశంతోనే ప్రారంభించబడ్డప్పటికీ నాగరికత పరిణామంలో అది కూడా క్రమేపీ బలహీనపడుతూ వచ్చింది. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత, అనురాగం, ప్రేమ, ఐకమత్యం, అలాగే సహజీవనం, సామరస్యం, సహాయం, సహకారం, సమన్వయం ఉంటే కుటుంబం ఒక దేవాలయం అవుతుంది. సమాజంలో మూల ప్రమాణం కుటుంబం కాబట్టి అటువంటి కుటుంబం దేవాలయంగా మారితే సమాజం అంతా కూడా స్వర్గం అవుతుంది. దురదృష్టవశాత్తు మానవుడు ధర్మాన్ని కాలరాచి ఆర్థిక వనరుల మీద సమాజంపై పట్టు సాధించాలనేటటువంటి భావనతో ధర్మాన్ని కాలరాచినందువల్ల కుటుంబ వ్యవస్థ బలహీనపడుతూ వచ్చింది. అటువంటి కుటుంబ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేటటువంటి జంట ద్వయం ఏమిటంటే భార్యాభర్తలు. ఆ భార్యాభర్తల కలయికే వివాహ వ్యవస్థ. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వ్యవస్థ అనగానే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అనేక మంది కలిస్తే ఏర్పడేదే వ్యవస్థ. వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు. వ్యక్తిది ఒంటరి జీవితం, వ్యవస్థది సమిష్టి జీవితం. పరస్పర సహకారంతో ఆ జీవితం కొనసాగాలి. ఈ సందర్భంగా మీరు తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, విశ్వంలో రెండు రకాల అంశాలున్నాయి, లేదా రెండు భాగాలున్నాయి. ఒకటి జీవులు, రెండు నిర్జీవులు. జీవం లేకుండా ఉంటే వాటిని నిర్జీవులు అంటారు. పంచభూతాలు నిర్జీవుల కోవకు చెందుతాయి. అయితే నిర్జీవుల కన్నా జీవులలో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అటువంటి జీవుల కోవలోనే వృక్షాలు, జంతువులు వచ్చాయి. కట్టకడపటిగా చిట్ట చివరగా మానవుడు ఆవిర్భవించాడు. అయితే జీవుల ధర్మం ఏమిటి? జీవుల ధర్మం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించటమే జీవుల ధర్మం. జీవులకు ఆశయం ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించిన తర్వాత వాటి జీవోభావం కరిగిపోతుంది. అవి సునాయాసంగా విశ్వంలో కలిసిపోతాయి. సంకల్పం నెరవేరకపోతే అసంతృప్తి ఉంటుంది. సంకల్పం నెరవేరితే సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి నుండి సంపూర్ణ స్వేచ్ఛ వస్తుంది. అటువంటి సంపూర్ణ స్వేచ్ఛ ద్వారా విశ్వంలో సునాయాసంగా కలిసిపోవటమే ముక్తి లేక మోక్షం అంటే. మీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి జీవులన్నీ కూడా తమకు తెలియకుండానే సంపూర్ణ స్వేచ్ఛతో ముక్తి లేక మోక్షాన్ని అనుభవిస్తున్నాయి. భూమండలం మొత్తంలో ఒక్క మానవుడు మాత్రమే ముక్తి లేక మోక్షాన్ని పొందలేకపోతున్నాడు. అందుకు మూల కారణం ఏంటి? బంధాలను పెంచుకోవటం,
ధర్మాన్ని అతిక్రమించటం. వివాహ వ్యవస్థ ఏర్పడటం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే భూమండలం మొత్తంలో మానవ జాతిలో సంతానోత్పత్తికి జాతి మనుగడకు సంబంధించి అద్భుతమైన విధానం ఉంది. బిడ్డ కొంతకాలం తల్లి గర్భంలో పెరుగుతుంది. దాన్నే గర్భావధి అంటారు, జెస్టేషన్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత తల్లి బిడ్డకు పాలిచ్చి పెంచుతుంది. గర్భంలో కొంతకాలం పెరగటం, ఆ తర్వాత పాలిచ్చి పోషించటం, బిడ్డ స్వతంత్రంగా జీవించే వరకు ఆ బిడ్డకు అన్నీ సమకూర్చటం అనేది మాతృత్వంలో ఒక భాగమే. కాబట్టి మానవ జాతిలో సంతానోత్పత్తి, ఆ బిడ్డలు పెరిగి పెద్ద కావటం, వాళ్ళు స్వతంత్రంగా జీవించే స్థాయికి వాళ్ళని తీర్చిదిద్దటం అనేది తల్లిదండ్రుల యొక్క కనీస బాధ్యతగా మారింది. వాస్తవానికి కుటుంబ వ్యవస్థ ఆవిర్భావంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మానవుడు ఒంటరి జీవితాన్ని అనుభవించేటప్పుడు, స్వేచ్ఛగా జీవిస్తూ ఉండేటప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి వ్యక్తిగత సంబంధం ఉండేది కాదు. ఒకరి పట్ల మరొకరు బాధ్యత వహించేవాళ్ళు కాదు. పురుషుడికి కామోద్రేకం పొంగినప్పుడు తన శారీరక అవసరం తీర్చుకోవటం కోసం స్త్రీతో సంపర్కం జరిపి ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు కానీ, ప్రసవించేటప్పుడు కానీ, బిడ్డను పెంచి పోషించేటప్పుడు కానీ ఆమెను గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవాడు కాదు. మానవులకు ప్రధానమైన శత్రువులు ఏమిటంటే మాంసాహార జంతువులు. స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవించేటప్పుడు, బిడ్డను పెంచి పోషించేటప్పుడు ఆహారం సరిగా లభ్యమయ్యేది కాదు, బిడ్డకు రక్షణ ఉండేది కాదు, మాతృత్వపు క్షోభను అనుభవిస్తూ ఉండేది. కాబట్టి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే స్త్రీ పురుషులిద్దరు కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా, ఆప్యాయంగా, ఒద్దికగా, ఐకమత్యంగా జీవించడం కోసం వాళ్ళను కలుపుతూ వివాహ వ్యవస్థను రూపొందించడం జరిగింది. ముందు కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించింది. అందులో ఒక భాగంగానే వివాహ వ్యవస్థకు రూపకల్పన జరిగింది. సో ఇదంతా కూడా పరిణామంలో ఒక భాగమే. ఈ వివాహ వ్యవస్థ ఎప్పుడైతే సక్రమమైన పంథాలో కొనసాగిందో అప్పటి వరకు ప్రపంచం ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా, సుభిక్షంగా ఉంది. పురుషుడు స్త్రీకి మాతృత్వాన్ని అందించడంతో పాటు ఆమె భౌతిక అవసరాలు తీర్చేవాడు, ఆమెకు సంపూర్ణ రక్షణ కల్పించేవాడు. స్త్రీ పురుషుడి యొక్క శారీరక అవసరం తీర్చడంతో పాటు ప్రేమను పంచుతూ నిరంతరం ప్రోత్సహిస్తూ ఉండి ఇద్దరు కూడా పాలు నీళ్ల మాదిరిగా కలిసిపోయి ప్రశాంతంగా జీవించేవాళ్ళు. కాబట్టి భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమ, ఒద్దిక ఉంటే ఇక ప్రత్యేకంగా సాధనతో పని లేదు. కీచులాటలు, గొడవలు, కొట్లాటలు, పేచీలు, పంచాయతీలు, విడిపోవటం ఇటువంటి మొత్తం ఎప్పుడైతే ఉంటాయో, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ కూడా సామరస్యంగా లేక అసంతృప్తిగా, అశాంతిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే కలిగే సంతానం కూడా అదే తరహాలో ఉంటుంది. మిగతా జాతులలో బలమైన, దృఢమైన, పటిష్టమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందిస్తే అవి సంతృప్తి పడతాయి. కానీ మానవ జాతులు అలా కాదు. సంతానం ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, నైతిక విలువలు ఉండాలి,
గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఫలవంతమైన సంతానం అవుతుంది. మిగతా జాతులలో కేవలం భౌతికపరమైనటువంటి ఆరోగ్యం ఉంటే చాలు, పటిష్టమైన దృఢమైన బలమైనటువంటి శరీరం ఉంటే చాలు, వాటి సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తికి జన్మనివ్వాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి? చెట్టును బట్టే విత్తనం, విత్తనాన్ని బట్టే మొక్క. చెట్టు బలహీనంగా ఉంటే విత్తనం బలహీనంగా ఉంటుంది. విత్తనం బలహీనంగా ఉంటే దాని ద్వారా వచ్చే మొక్క కూడా బలహీనంగా ఉంటుంది. మొక్క బలహీనంగా ఉంటే అది మనుగడ సాగించలేదు. సో వివాహ వ్యవస్థ అనేది ధర్మపదంగా కొనసాగినంత కాలం మానవ జాతి పటిష్టంగా ఉంది. ఎప్పుడైతే అవసరాలు పెరుగుతూ యాజమాన్య తత్వాన్ని ఏర్పరచుకొని సంపద హక్కు, సంపాదన హక్కు, ఆస్తి హక్కు ఏర్పరచుకొని అవసరానికి మించి ధనాన్ని పోగు చేసుకుంటూ ప్రకృతి వనరులు విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ ధర్మానికి దూరం అయ్యాడు. అప్పుడే భార్యాభర్తల సంబంధం కూడా బలహీనపడింది. అందున భార్యాభర్తలు వివాహం చేసుకోవటం యొక్క ఉద్దేశాన్ని గురించి ఎవరో తెలియజేయటం లేదు. భారతదేశంలో బాండెడ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇతర దేశాలలో కాంట్రాక్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. భారతదేశంలో భార్యాభర్తల మధ్య వివాహానికి ముందే ఎటువంటి అవగాహన ఉండటం లేదు. ఇతర దేశాల్లో భార్యాభర్తలు వివాహానికి ముందే అపవిత్రంగా తయారవుతున్నారు. పురుషుడి బీజం పటిష్టంగా ఉండి స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉంటే, పురుషుడి బీజం పటిష్టంగా ఉండి స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉంటే కలిగే సంతానం సమాజానికి వరం అవుతుంది, కుటుంబానికి వరం అవుతుంది. పురుషుడి బీజం బలహీనంగా ఉండి స్త్రీ క్షేత్రం కలుషితమైతే కలిగే సంతానం సమాజానికి భారం అవుతుంది. ఈ సందర్భంగా మీకు కొన్ని వాస్తవాలు చెప్తాను. భారతదేశంలో ఆధ్యాత్మికత, వేద విజ్ఞానం అన్ని వర్గాలకు అందనందువల్ల బాల్య వివాహాలు పెరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు భార్యాభర్తల సంసార జీవితం యాంత్రికంగా జరిగింది. అవసరానికి మించి సంతానాన్ని కనటం వల్ల ఆ కుటుంబ పోషణ భారమైపోయేది. అసలు సెక్స్లో పాల్గొనే విధానాన్ని గురించే అవగాహన ఉండేది కాదు. అదే ఇతర దేశాలను తీసుకోండి, వివాహానికి ముందే వినోదం కోసం సెక్స్ను దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. అక్కడ పవిత్రత లేదు, ఇక్కడ అవగాహన లేదు. అక్కడ పవిత్రత లేదు, ఇక్కడ అవగాహన లేదు. అవగాహనతో వివాహం చేసుకున్నప్పుడు ఆ జంట యొక్క జీవన విధానం మహోన్నతంగా ఉంటుంది. అవగాహన లేకుండా వివాహాలు చేసుకుంటే అదొక రకమైన పోరాటం అవుతుంది. అందున వివాహ వ్యవస్థ ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్నందువల్ల సంపాదించేటటువంటి హక్కు భర్తకున్నందువల్ల కుటుంబాన్ని చక్కదిద్దేటటువంటి వ్యవహారం భార్య చేతిలో ఉండటం వల్ల సంపాదించేటటువంటి వ్యక్తి కుటుంబంలో ఆధిక్యతను సంతరించుకొని స్త్రీ అణచివేయబడుతూ వచ్చింది.
వివాహ వ్యవస్థ ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్నంత కాలం అది అధర్మంగా కొనసాగుతుంది. ఇతర దేశాలను గమనించండి, కేవలం విలాసం కోసం, వినోదం కోసమే శృంగారంలో పాల్గొంటున్నారు. దాన్ని వాళ్ళు ఒక ఎసెన్షియల్ కమోడిటీగా, ఒక విలాస వస్తువుగా ఉపయోగిస్తున్నారు. కానీ భారతదేశంలో సెక్స్ని గురించి, లైంగికత్వాన్ని గురించి, మాతృత్వాన్ని గురించి ఎటువంటి అవగాహన లేకుండా భార్యాభర్తలు సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఇటువంటి వివాహ వ్యవస్థ కొనసాగిందో, మాతృత్వం యొక్క సంకల్పం నెరవేరటం లేదు, మాతృత్వపు సంకల్పం నెరవేరటం లేదు. ఆ విధంగా ఏమవుతుంది, తరాలు మారే కొద్దీ మానవుడి యొక్క శారీరక వ్యవస్థ బలహీనపడుతూ వచ్చింది. శరీరం బలహీనపడే కొద్దీ భౌతికవాదం మత్తు పెరుగుతూ వచ్చింది. భౌతికవాదపు మత్తు వల్ల శరీరం బలహీనపడింది. శరీరం బలహీనపడటం వల్ల భౌతికవాదపు మత్తు పెరిగింది. ఆ విధంగా మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు, అధర్మంగా జీవిస్తున్నాడు, కాంతా కనకాల మత్తులో పడ్డాడు, కుటుంబ వ్యవస్థను కుప్పకూలుస్తున్నాడు. తల్లిదండ్రులు ఆదర్శవంతంగా ఉంటే బిడ్డలు అదే తరహాలో పెరుగుతారు. యథా రాజా తథా ప్రజ అన్నారు. తల్లిదండ్రులను బట్టి బిడ్డలు కదా. విత్తనం ఒక రకంగా, మొక్క ఒక రకంగా ఉండదు కదా. ఆ విత్తనాన్ని ఇచ్చేటటువంటి భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, అంతరంగంలో ఆనందం ఉండాలి. ఆరోగ్యం ఉండాలి, అంతరంగ ప్రశాంతత ఉండాలి, ఆనందం ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు పవిత్రమైన భావంతో మాతృత్వం అనే సంకల్పం నెరవేర్చుకోవటం కోసం యజ్ఞం చేస్తున్నామో అనే భావంతో ఉంటారో, పుట్టేటటువంటి సంతానం, కలిగేటటువంటి సంతానం కుటుంబానికి వరం అవుతుంది. కాబట్టి ఎక్కడ గాడి తప్పిందో మీరు ఆలోచించండి. ఇక మరొక విషయానికి వద్దాం. ఇవాళ విద్యార్థి దశలోనే అధర్మాన్ని గురించి తర్ఫీదునిస్తున్నారు. అంటే ప్రకృతి వనరుల్ని విచ్చలవిడిగా వాడుకునేటటువంటి విధానాన్ని గురించి తర్ఫీదునిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మొత్తం కూడా విద్యార్థి దశలోనే విపరీతంగా కోరికలు పెంచుకుంటున్నారు. ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటున్నారు. ఆర్థికంగా ఎదగాలి, సుఖపడాలి, సమాజంలో మంచి గుర్తింపు పొందాలి, పేరు ప్రతిష్టలు రావాలి, ప్రపంచవ్యాప్తంగా నేను చరిత్రలో నిలిచిపోవాలనేటటువంటి భావంతో, ఎయిమ్స్ తోటి, గోల్స్ తోటి, టార్గెట్స్ తోటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండటం వల్ల కుటుంబానికి ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నారు. భార్యాభర్తలు రోజు కనీసం 2 లేక 3 గంటలు ప్రేమగా, ఒద్దికగా, అనురాగంగా, ఆప్యాయంగా, ఐకమత్యంగా మాట్లాడుకుంటే ఎంత శక్తి పెరుగుతుంది. ఇవాళ చదువుకున్నటువంటి మేధావులు మొత్తం కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కొంతమంది నెలలో 20 రోజులు టూర్లలో ఉంటున్నారు. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా సంపాదన కోసం ఇతర దేశాలకు వెళ్ళొచ్చు. నెలల తరబడి, వారాల తరబడి భార్యాభర్తలు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇంతకు మించిన దురదృష్టం ఏముంటుంది? సంపాదన పిచ్చే సంసారంలో కలతలను కలగజేస్తుంది, ఆత్మీయతలను దూరం చేస్తుంది. వివాహ వ్యవస్థ డబ్బుతో ముడిపడి ఉన్నందువల్ల
ఆర్థిక వనరు లేకుండా వివాహం చేసుకునే అర్హత లేనందువల్ల వివాహాన్ని బలవంతంగా వాయిదా వేసుకుంటున్నారు. 21వ సంవత్సరంలోనే వివాహం చేసుకోవలసినటువంటి వ్యక్తులు దాదాపు 30వ సంవత్సరం వచ్చేసరికి వివాహం చేసుకోవలసినటువంటి స్థితి వచ్చింది. అంటే మీరు ఆలోచించండి, సెక్స్ను బలవంతంగా అణుచుకుంటూ, శారీరక అవసరాలు తీరక, మానసిక ఒత్తిడి పెరిగి, అక్రమ సంబంధాలకు అలవాటు పడి, ముందే బాగా కలుషితమైపోయి, అపవిత్రమైపోయి, తర్వాత వివాహం చేసుకుంటే వాళ్ళ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది? ప్రేమతో సంసారం కొనసాగించడం వేరు, అనుమానంతో, సందేహాలతోటి, సంకోచాలతోటి, విభేదాలతోటి, మానసిక ఒత్తిళ్లతో సంసారం కొనసాగించడం వేరు. ఒక్క విషయం చెప్తున్నాను, మానవుడు ఏమి పోగొట్టుకుంటున్నాడో మీరు ఆలోచించండి. అల్పమైన దాన్ని పొందుతున్నాడు, అవసరమైంది, విలువైంది పోగొట్టుకుంటున్నాడు. మీరు కొన్ని కుటుంబాలను గమనించండి, ఒక 50 ఏళ్ల క్రితం కుటుంబాలను గమనించండి, ఎంత బాగున్నాయో. ఇవాళ కుటుంబాలను గమనించండి, వివాహాల జోరు ఒకవైపు జరుగుతుంది, విడాకుల పర్వం మరొక వైపు కొనసాగుతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం కాకముందే కొంతమంది విడిపోతున్నారు. ఒకే మంచం మీద మనసులు విభేదిస్తూ ఇద్దరు మనుషులు కలిసి ఉంటే ఎంత మెంటల్ పొల్యూషనో మీరు ఆలోచించండి. ఏమిటి మానవుడు సాధించింది? ఏం పోగొట్టుకుంటున్నాడు? భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటేనే సెక్స్ వ్యామోహం ఉధృతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ లేకుండా అనుమానాలు, సందేహాలు, సంకోచాలు ఇటువంటి కొనసాగుతుంటే, ఒకళ్ళ పట్ల మరొకళ్ళకి ప్రేమ అనేది లేకపోతే లైంగిక వ్యామోహం ఎక్కడుంటుంది? లైంగిక వ్యామోహం లేనప్పుడు అందించబడేటటువంటి విత్తనం ఎలా ఉంటుంది? ఆ విత్తనం నుంచి వచ్చేటటువంటి మొక్క ఎలా ఉంటుంది? కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను, స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండాలి, పురుషుడి బీజం పటిష్టంగా ఉండాలి. అటువంటి వ్యక్తులే ప్రకృతికి వరప్రసాదాలు. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఆవిర్భావం అనేది మాతృత్వం కోసమే అయినప్పటికీ, ఫలవంతమైన సంతానం కోసమే అయినప్పటికీ, ఈ నాగరికత పరిణామంలో ఆ సంకల్పం నెరవేరటం లేదు. ఆ యజ్ఞం భగ్నం అవుతుంది. అందుకే గమనించండి, అద్దె గర్భాలు పెరుగుతున్నాయి, స్పెరం బ్యాంకులు పెరుగుతున్నాయి, అబార్షన్స్ పెరుగుతున్నాయి, పుట్టుకతోటి బిడ్డ చనిపోతున్నాడు, నెలల నిండక ముందే బిడ్డలు పుడుతున్నారు. పుట్టిన తర్వాత వాళ్ళ పెంపకం తల్లి చేతిలో ఉండలేదు, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మరొక మాటలో చెప్పాలంటే, గర్భం దాల్చడానికే ఇష్టపడలేదు. బలవంతంగా 9 నెలల కడుపులో మోస్తూ వ్యతిరేకిస్తూ ఉంటే తల్లి యొక్క వైబ్రేషన్స్ బిడ్డ మీద ఎలా పడతాయి మీరు ఆలోచించండి. కాబట్టి మిగతా జాతులకి మానవులకు తేడా ఏమిటంటే, మానవులలో మానవత్వం ఉంది. మిగతా జాతులలో ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది కాబట్టి అవి దీనిని గురించి పెద్దగా ఆలోచించవు. కాబట్టి మానవుడు ఏమవుతున్నాడు? వివాహ వ్యవస్థను కలుషితం చేసుకున్నాడు. తనకు ఏదైతే అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఏదైతే ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. భార్యాభర్తల మధ్య ఆర్థిక సంబంధాలుంటే అక్కడ ధర్మం ఎందుకు ఉంటుంది? భార్యాభర్తల మధ్య అనుమానం ఉంటే ఆ కాపురం ఎలా ఉంటుంది? కాబట్టి ఆలోచించండి, భారతదేశంలో వివాహ వ్యవస్థ గురించి అవగాహన లేకుండా
వివాహాలు కొనసాగాయి. ఇతర దేశాల్లో వివాహ వ్యవస్థ బలహీనంగా ఉండి కాంట్రాక్ట్ మ్యారేజెస్ జరుగుతూ ఒకే వ్యక్తి ఇద్దరు ముగ్గురిని మారుస్తూ ఉన్నాడు. ఇదంతా ఏమిటి? దీని నాగరికత అందామా, పురోగమనం అందామా, అభివృద్ధి అందామా, మానవుడు ఎదిగాడు అందామా? అంతరిక్ష ప్రయోగాల గురించి ఆలోచిస్తున్నాడు కానీ తన జీవితానికి ఏది అవసరమో దాన్ని పొందలేకపోతున్నాడు, దాని గురించి ఆలోచించుకోలేకపోతున్నాడు. ఇవాళ భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా సంసార జీవితం ఎప్పుడు చేస్తారు? యాంత్రికంగా మిషన్ల మాదిరిగా బయట పనులు చేసి వస్తున్నారు, ఇంటికి వచ్చేసరికి అలసిపోతున్నారు, అలసటలో జీవిత ఆశయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే సమాచార విప్లవం వచ్చిందో, ఎప్పుడైతే సమాచార విప్లవం ఉధృతంగా విస్తరిస్తూ వచ్చిందో, గోప్యంగా ఉండవలసినటువంటి స్త్రీ శరీరం అందరికీ నగ్నంగా చూయించబడుతుందో, ఆ రోజే పురుషుడి యొక్క లైంగిక పటుత్వం కరిగిపోయింది, తగ్గిపోయింది. స్త్రీని పవిత్రంగా చూస్తే ఎలా ఉంటుంది, ప్రకృతి మాతగా చూస్తే ఎలా ఉంటుంది, కేవలం విలాస వస్తువుగా చూస్తే ఎలా ఉంటుంది? సమాజంలో జరిగేటటువంటి అన్ని రకాల దుశ్చర్యలకు మూల కారణం మానవులు సెక్స్ పరంగా సంతృప్తి పడటం లేదు. ఆ సెక్స్ పరమైన సంతృప్తి బయట నుంచి లభించేది కాదు, ఇంట్లోనే జరగాల. బెడ్రూమ్లో సంతృప్తి ఉంటే ఇంట్లో సంతృప్తి ఉంటుంది, ఇంట్లో సంతృప్తి ఉంటే సమాజంలో సంతృప్తి ఉంటుంది, సమాజంలో సంతృప్తి ఉంటే వృత్తిలో సంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఎక్కడ మొదలైంది? ఇంట్లో మొదలైంది. అది ఎక్కడ విస్తరిస్తుంది? సమాజానికి విస్తరిస్తుంది. అక్రమ సంబంధాల వల్ల భార్యాభర్తల జీవితం ఎంత కలుషితం అవుతుందో మీరు ఆలోచించండి. వివాహానికి ముందే ప్రేమ వ్యవహారాలు పెంచుకొని తర్వాత బలవంతంగా కలిసి సంసారం చేయటం సాధ్యమవుతుందా? ఆలోచించండి. ఒక్క మాట చెప్తాను. నా హృదయంలో నా భార్యకే స్థానం ఉంది అని పురుషుడు అనుకొని, నా గుండెల్లో నా భర్తకే స్థానం ఉందనే భావన భార్యకుంటే ఇంకా డబ్బులు ఎందుకు? మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, హ్యూమన్ సైకాలజీ చెప్తున్నాను. అసంతృప్తిగా ఉన్న వాళ్ళే ఎక్కువగా బయటికి వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం డబ్బు కావాలి, అధికారం కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, గుర్తింపు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలని చెప్పి వెంపర్లాడుతుంటారు. కానీ ఇవన్నీ లభించడం వల్ల ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. అదే భార్య భర్త ఇద్దరు కూడా కుటుంబంలో సంతృప్తిగా ఉంటే బయట ప్రపంచాన్ని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ మీడియా కానీ సమాచారం కానీ మనుషుల యొక్క మేధస్సుని కలుషితం చేస్తున్నాయి. వివాహానికి ముందే మేధస్సులు కలుషితమై చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే విడుదలయ్యే బీజాలు ఎలా ఉంటాయి? అదే తరహాలో ఉంటాయి కదా. అందుకే సంతాన ప్రాప్తి గణనీయంగా పడిపోతుంది, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ కావటం లేదు, హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ పెరిగిపోతుంది, పురుషుల్లో లైంగిక పటుత్వం పూర్తిగా తగ్గిపోతుంది. భార్యాభర్త అన్యోన్యంగా, ప్రేమగా, ఒద్దికగా, అనురాగంగా ఉండి ఉత్తమమైనటువంటి సంతానాన్ని కని వాళ్ళతో ప్రేమగా మాట్లాడుకుంటూ కుటుంబంలో కొనసాగుతుంటే అదే సాధన. అంటే అదే సాధన. సాధనల పేరుతోటి ప్రాణాయామ, ఆసనాలు,
జాగింగులు, జిమ్ములు, స్విమ్మింగులు, లాఫింగులు. ఏంటిదంతా? నీ శరీరంలో జబ్బులు ఎందుకున్నాయి? ప్రేమను పంచేటటువంటి భార్యాభర్తలు ఇరువురు ఉంటే, ప్రేమను పంచుకునేటటువంటి భార్యాభర్తలు ఉంటే జబ్బులు ఎందుకుంటాయి? భర్త భార్య చేయి పట్టుకుంటే భార్యకు హీలింగ్ జరుగుతుంది. భార్య భర్తకు దగ్గరగా కూర్చొని ప్రేమగా కొద్దిసేపు మాట్లాడితే భర్తలో ఉన్నటువంటి అలసట మొత్తం పటాపంచలైపోతుంది. కాబట్టి వాళ్ళ యోగా, ధ్యానము, సమాధి, ప్రాణాయామ ఏంటిదంతా? మెంటలోడు చేసే పనులు. నేను చెప్తున్నాను, మేధావి అంటే మెంటలోడు. అతని మెంటలంతా అందరికీ ఎక్కిస్తూ ఉంటాడు. ఇదంతా ఒక వ్యవస్థ అయిపోయింది. యోగ వ్యవస్థ అయిపోయింది, యోగ పరిశ్రమ అయిపోయింది, యోగ వ్యాపారం అయిపోయింది. కాబట్టి సాధన అంటే చేయటం కాదు, పవిత్రంగా జీవించటం, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చటం. స్త్రీ ఏం చేయాలి? పురుషుడు సహకారం తీసుకోవాలి. పురుషుడు ఏం చేయాలి? స్త్రీ మాతృత్వాన్ని అందించడం కోసం అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తూ, భౌతిక అవసరాలు తీరుస్తూ ఆమెకు రక్షణ కలగజేయాలి. ఆ ఇద్దరు నివసించేటటువంటి గృహం ఏమవుతుందంటే దేవాలయం అవుతుంది. స్త్రీ ఏమవుతుంది? దేవత అవుతుంది. పురుషుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. వాళ్ళ నివసించేటటువంటి ఇల్లు ఏమవుతుంది? స్వర్గం అవుతుంది. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ బాగా పెరగాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడ మొదలు కావాలి? నీ నుండి అవతల వ్యక్తికి వెళ్ళాలి, అవతల వ్యక్తి నుంచి నీకు రావాలి. అవతల వ్యక్తి నిన్ను ప్రేమించడం కాదు, నువ్వు ముందు అవతల వ్యక్తిని ప్రేమించు. యాక్షన్ బట్టి రియాక్షన్ కదా. యాక్షన్ లేకుండా రియాక్షన్ ఎందుకు వస్తుంది? నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ప్రేమను పొందేటటువంటి అర్హతను పొందుతావు. నువ్వు అధికారం చలాయిస్తూ, పెత్తనం చలాయిస్తుంటే ప్రేమను ఎక్కడ పొందుతావు? భార్యాభర్తలు కూర్చొని నిష్కపటంగా, నిష్కల్మషంగా, హృదయం విప్పి పావుగంట మాట్లాడుకుంటే అదే సాధన అంటే. అదే సాధన అంటే. మరొకసారి చెప్తున్నాను, భార్యాభర్త ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చొని ఒక పావుగంట ప్రేమగా మాట్లాడుకుంటే అదే సాధన. ఇవాళ ఏమైపోయింది? భార్యాభర్తలు ఎక్కువసేపు కలిసి మాట్లాడుకోలేక, జీవించలేక, ఒకవేళ కలిసి కూర్చున్నా సరే వాళ్ళ చరిత్రలు గుర్తుకొచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానం పెంచుకొని, అపార్థాలు పెంచుకొని, కీచులాడుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఇంటికంటే బయటే బెటర్ అనుకుంటున్నారు. బార్ షాపులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ప్రేమను పంచేటటువంటి కుటుంబ సభ్యులు లేకపోవటమే. వ్యసనాలకు ఎందుకు అలవాటు పడతారు? డిప్రెషన్లు ఉంటే వ్యసనాలకు అలవాటు పడతారు. డిప్రెషన్ ఎందుకు వచ్చింది? నువ్వు పొందవలసింది పొందలే. నీకు ఏది అవసరమో అది నీకు లభించటం లేదు. అందుకని మెంటల్ పాల్వర్షన్స్ వచ్చినాయి. ఇంకొక మాట వాడుతున్నాను, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. సెక్స్ను బలవంతంగా అణుచుకున్న, అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డా అక్కడ ధర్మం అనేది ఉండదు. ధర్మం లేనప్పుడు మనిషి ఎలా ఉంటాడు? సైకలాజికల్గా జబ్బులు వస్తాయి. ఆ సైకలాజికల్గా వచ్చినటువంటి ఆ పలవర్షన్స్, డిజార్డర్సే బాడీలో దీర్ఘకాలిక రుగ్మతలు అవుతాయి. ఈ సబ్జెక్టు ఎంతైనా చెప్పొచ్చు. నా ఉద్దేశం ఒక్కటే, నా జీవితాశయం ఒక్కటే. ఆదర్శ దాంపత్యమే ఆధ్యాత్మికత అనే విషయాన్ని గురించి భవిష్యత్తులో కనీసం 60 ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఆదర్శ దాంపత్యమే ఆధ్యాత్మికత అనేటటువంటి విషయాన్ని గురించి భవిష్యత్తులో 60 ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఎందుకంటే లోపల టన్నుల కొద్ది సబ్జెక్టు పొంగుతుంది, కానీ వాళ్ళు అందుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకంటే అంతరంగంలో అసంతృప్తి ఉంటే ఉన్నతమైన సమాచారం వచ్చినా సరే, ఉన్నతమైన సమాచారం లభించినా సరే దాన్ని స్వీకరించలేకపోతున్నారు.
అంతరంగంలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే మంచి సమాచారం లోపలకు ప్రవేశించదు కదా. కాబట్టి మరికొంతకాలం పోయిన తర్వాత దీని అవసరం పెరుగుతుంది. అప్పుడు దీనికోసం ప్రపంచం ఎదురు చూసే రోజులు రాబోతున్నాయి. నేను అందించేది సముద్రంలో కొద్ది మాత్రమే. అనేక మంది తయారవుతారు, వందల వేల మంది తయారవుతారు. వాళ్ళంతా భారతదేశం నుంచి తయారవుతారు. ఎందుకంటే భారతదేశంలో వైదిక ధర్మం ఉంది, ఆధ్యాత్మిక జీవన విధానం ఉంది. అక్కడ ఒక్కటే సూత్రం, ప్రేమ ధర్మం. ప్రేమ ధర్మం రెండు ఉన్న చోట భగవంతుడు కొలువై ఉంటాడు. ప్రేమ ధర్మం రెండు లేని చోట రాక్షసులు ఉంటారు. ఇప్పుడు భార్యాభర్తలు రాక్షసులు అయిపోతున్నారు. ఒకళ్ళు మరొకళ్ళని చంపుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయటం, యాసిడ్ పోయటం, కురూపులను చేయటం. ఏంటిదంతా? వివాహం చేసుకోవటం ఎందుకు? ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం ఎందుకు? అంటే మానవుడు ఏమయ్యాడు? విచక్షణ కోల్పోయాడు, వివేకం కోల్పోయాడు. కుటుంబాన్ని కలహాల నిలయంగా మారుస్తున్నాడు. తల్లిదండ్రులు ఎలా ఉంటే వాళ్ళని గమనిస్తూ బిడ్డలు అలా తయారవుతారు. తల్లిదండ్రులు బిడ్డలకు ఎటువంటి తరఫుదనివ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఉనికే బిడ్డలకు పాఠాలు అవుతాయి. వాళ్ళిద్దరు ఎలా జీవిస్తున్నారో చూస్తారు, తాము ఎలా జీవించాలో నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రేమగా జీవిస్తూ ఉంటే పిల్లలు కూడా ప్రేమగా జీవించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అటువంటి వివాహాలే చేస్తారు. కాబట్టి వివాహాలు బలవంతంగా వాయిదా వేయబడ్డం, ఒకవేళ జరిగినా సరే మనసులు కలవకుండా మనుషులు కలవటం వల్ల ప్రతి కుటుంబంలో కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువవుతున్నాయి. భార్యాభర్తల యొక్క మనసు నుంచి విడుదలయ్యేటటువంటి ఆలోచనలు, ఎనర్జీ లెవెల్స్ని పెంచాలి. ఆ ప్రేమ అనేది మాటలతో వ్యక్తీకరించేది కాదు, ఆత్మ నుంచి రావాలి. కాబట్టి ఒక వ్యక్తి రూపాన్ని చూసి, రంగును చూసి, డబ్బును చూసి, అధికారాన్ని చూసి, ఆస్తిని చూసి, అంతస్తును చూసి ప్రేమించడం కాదు. నీ ఆత్మ నుండి అవతల వ్యక్తిని ప్రేమించగలగాలి. అందుకు ఆధ్యాత్మికత ఒక్కటే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయం లేదు లేదు లేదు. కాబట్టి చివరిలో ఒక మాట చెప్తున్నాను, కలుపు మొక్కలు తీసేయాలి, పంటకి ఎరువేయాలి. కలుపు మొక్కలు తీసేయకుండా పంటకి ఎరువేస్తే ఏమవుతుంది? ఆ ఎరువంతా కలుపు మొక్కలకు వస్తుంది. కాబట్టి చెడు సంస్కారాలు మొత్తం తొలగిపోయిన తర్వాత మనం ఉత్తమ సంస్కారాలను పెంపొందించేటటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించగలిగితే ఆ వ్యక్తి ప్రపంచానికి జ్యోతి అవుతాడు. కాబట్టి ఆదర్శవంతమైన దాంపత్యం అనేది సమాజానికి చాలా అవసరం. అటువంటి ఆదర్శ దాంపత్యం కోసం మనకు ఒక వ్యవస్థ కావాలి. అదేమిటంటే వైదిక వ్యవస్థ. వైదిక వ్యవస్థ. ఈ వైదిక వ్యవస్థను గురించి రేపటి గురు సందేశంలో తెలుసుకుందాం. కాబట్టి బిడ్డలారా, వాస్తవాన్ని స్వీకరించి దాన్ని విశ్లేషించుకొని విచారించుకొని జరిగిన పొరపాటును సరిదిద్దుకోగలిగితే నీ భవిష్యత్తు మొత్తం నీ చేతుల్లో ఉంది, భగవంతుడి చేతుల్లో లేదు. తప్పులు చేయటం మానవ సహజం. తప్పు చేశాను అని తెలుసుకోకపోవటం పెద్ద తప్పు. తప్పు చేశానని తెలుసుకున్న పరివర్తన పశ్చాత్తాపం చెందకుండా మరలా పదే పదే తప్పులు చేస్తూ ఉంటే అంతకు మించినటువంటి ఘోరం మరొకటి ఉండదు. విత్తనం మారదు, చెట్టు మారదు, ఫలం మారదు, కానీ మానవుడు ఎప్పుడైనా మారచ్చు. అటువంటి అవకాశం మనకు లభించింది, భారతదేశానికి లభించింది. వేరే దేశాలకు అవకాశం కూడా లేదు. కాబట్టి వైదిక వ్యవస్థను ప్రామాణికంగా చేసుకొని మీ సంసార జీవితాన్ని
ఆనందమయం చేసుకుంటారని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.